అమ్మా సూర్య, ఎవరైనా ప్రయత్నం అయితే చేయగలం, ఫలితం మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. నువ్వైతే సిన్సియర్గా అటెంప్ట్ చేశావు. చూద్దాం ఏమవుతుందో. టెండర్ వచ్చినా రాకపోయినా నువ్వేం ఫీల్ అవ్వద్దు. నేను ఆలోచిస్తుంది ఈ టెండర్ గురించి కాదు మావయ్య. ప్రవళిక బిజినెస్ లో మనకి పోటీగా వస్తోంది. మనల్ని తొక్కడం కోసం ఎలాంటి పనులైనా చేస్తోంది. తన కన్నింగ్నెస్ బిజినెస్ వరకు ఉంటే పర్వాలేదు, తను అనుకున్నది సాధించుకోవడం కోసం ఎవరిని స్పాయిల్ చేసినా పర్వాలేదు. కానీ తనిప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ని స్పాయిల్ చేసింది మావయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? తర్వాత చెప్తాను మావయ్య. మాకొచ్చిన టెండర్లన్నీ పరిశీలించడం జరిగింది. అయితే ఈ సిటీలో ధనుంజయరావు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కున్న గుడ్ విల్ ఏంటో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలుసు. వ్యాపారం అనేది కేవలం సంపాదన కోసమే కాకుండా అది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అని భావించే ఒక గొప్ప వ్యక్తిన. ఏ కంపెనీలతో పోటీ పడినా రీజనబుల్ గా కోట్ చేయడం ఆయన స్పెషాలిటీ. ఈ టెండర్ విషయంలో కూడా ఆయన అలాగే చేశారు. నిజంగా చెప్పాలంటే ఆయన కోట్ చేసిన కొటేషన్లో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తే వాళ్లకు ₹1 కూడా మిగలదు. అయితే ఫస్ట్ టైం ధనుంజయరావు గారి క్రెడిట్ ని ప్రవళిక గారు కొట్టేశారు. ధనుంజయరావు గారి కంటే తక్కువ కోట్ చేసి ఈ టెండర్ ఆశ్చర్యమేస్తుంది. ఒకే ₹1 తేడాతో ఈ టెండర్ ని కొట్టేయడం నిజంగా మీరు గ్రేట్ ప్రవళిక గారు. మరి ఢిల్లీ అండి ఇంత చిన్న ఏజ్ లో అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని రన్ చేయగలుగుతుందంటే ఆ మాత్రం తెలివి ఉండబట్టే కదా. గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ఈ టెండర్ ను మిస్ ప్రవళికకే డిక్లేర్ చేయడమైంది. ఏంటి మీరు చెప్పేది? ఏమైందక్కా? టెండర్ పోవటం ఏంటి? ప్రవళికకి రావటం ఏంటి? డిఫరెన్స్ ఎంత? 1? మై గాడ్. సరే ఏమైందక్కా? టెండర్ పోయింది అన్నావు ఏంటి? అవునే, నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ టెండర్ మన చేయి దాటిపోయింది. ఆ ప్రవళిక టెండర్ గెలిచిందంట. ప్రవళిక టెండర్ దక్కించుకుందా? అది కూడా ఆశ్చర్యంగా ₹1 డిఫరెన్స్ తో. సూర్య కోట్ చేసిన దానికంటే ₹1 తక్కువ కోట్ చేసి ₹1,00,00,000 కాంట్రాక్ట్ కొట్టేసింది. అదెలా కుదురుతుందక్కా? 100 కోట్ల టెండర్ ₹1 డిఫరెన్స్ తో? ఖచ్చితంగా ఏదో గ్యాంబ్లింగ్ చేయకుండా ఇలా జరగదు. ఆలోచించి కోట్ చేస్తే డిఫరెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ₹1 అంటే మనం కోట్ చేసిన అమౌంట్ దానికి లీక్ అయిందని అర్థం. అదే ఎలా లీక్ అవుతుంది? టెండర్ లో ఎంత కోట్ చేశారన్నది ఇంట్లో ఎవరికీ తెలియదు కదా. అలాంటిది ఎక్కడ ఉన్న తనకెలా తెలుస్తుంది? మన ఇంట్లో వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. అది ఎవరికి తెలిసింది? ఆ ప్రవళికతో
కొద్దో గొప్ప టచ్ లో ఉండేది మనం. సూర్యకాంతం మీద కోపంతో ప్రవళికకి ఫేవర్ గా ఉండేది మనం. మనకే ఆ కోట్ తెలీదు, తనకెలా తెలిసింది? ఎవరు చెప్పుంటారబ్బా? నన్ను చూస్తున్నావేంటి? మా ఇద్దరికంటే నువ్వెక్కువ ఫీల్ అయిపోతుంటేను. అక్క, నేనేదైనా చేస్తే చేశాను అని ధైర్యంగా చెప్తాను. దాయడాలు, ఒకరికి భయపడ్డాలు ప్రగతి హిస్టరీలోనే లేదు. అవునక్క, ఏం చేసినా సూర్య మీద పగతోనే చేస్తాం. ముగ్గురు ఒక మాట అనుకునే చేస్తాం కదా. మన ప్రమేయం లేకుండా ఇలా జరిగింది అంటే అది మన ఇంట్లో వాళ్ళ పనే. అదే ఎవరు అని. ఇంకెవరు? మన భర్తలు. మనం అనుకున్నాం కదా వాళ్ళ ప్రవర్తనలు తేడాగా ఉన్నాయని. పని పాట లేని వాళ్ళు, పైగా ఏ సంపాదన లేని వాళ్ళని ఎప్పుడు మాటలు పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి పౌరుషం లేక కాదు, పౌరుషానికి పోతే బయటికెళ్లి బతకలేమని తెలిసే ఎన్నన్నా పడుంటున్నారు. అయితే ఎదుటి వాళ్ళ వీక్నెస్ ని అడ్డు పెట్టుకుని ఆడుకోవడమే కదా ఆ ప్రవళిక అలవాటు. వీళ్ళకేమైనా డబ్బాస చూపించి తన వైపు తిప్పుకుని ఉండుండొచ్చు కదా. మీ అనుమానమే కరెక్ట్ అని అనుకుందామనుకో, కానీ మన భర్తలు డబ్బు కోసం సొంత వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తారంటావా? కన్న కూతుళ్లమైన మనమే సూర్య మీద కోపంతో దాన్ని నాన్న నెత్తి మీదకి ఎక్కించుకున్నాడన్న పంతంతో మన ఫ్యాక్టరీ నాశనం అవుతుందని తెలిసినా ఆ పాండుగడితో చేతులు కలపలేదా? అలాంటిది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎథిక్స్ పాటిస్తారంటావా? పాండుతో చేతులు కలపడం అంటే సూర్య మీద కోపంతో చేశాం. మన టార్గెట్ సూర్య, వాళ్ళ టార్గెట్ డబ్బై ఉండొచ్చు కదా. చెప్పులా పడుండే వాళ్ళని చెప్పుల షాప్ కి యజమాని చేస్తా అంటే వద్దు అంటారా? అంటే మన వాళ్లే లీక్ చేశారంటారా? ఆ అవసరం, ఆ అవకాశం వాళ్ళకే ఉంది. కానీ వాళ్ళు సూర్యని సొంత చెల్లెల కంటే ఎక్కువగా ఒక దేవతలా భావిస్తారు కదా. దేవుడి హుండీలో డబ్బులు కొట్టేసిన భక్తులని ఎంతమందిని చూడలేదక్కా. పైగా ఆ సూర్య వాళ్ళకి తోడబుట్టిందేం కాదు కదా. అయితే ఈ పని ఆ ముగ్గురులో ఎవరు చేసినట్లు? ఖచ్చితంగా మా ఆయనే చేసుంటాడు. బేసిక్ గా లాయర్ కదా, వంకర బుద్ధి చూపించుంటాడు. లేదే, వాళ్ళిద్దరికంటే మా ఆయనే కొంచెం తేడా క్యాండిడేట్. గోడ మీద పిల్లి వాటం. ఖచ్చితంగా మీ బావగారే చేసుంటారు. లేదక్కా, మీరనుకుంటున్నట్టు వాళ్ళిద్దరూ కాదు. ఈ పని ఖచ్చితంగా మా సుబ్బుగాడే చేసుంటాడు. అతి వినయం ధూర్త లక్షణం అని వంగి వంగి దన్నాలు పెట్టేవాణ్ణి అస్సలు నమ్మకూడదు. నా మొగుడిది అదే క్యారెక్టర్ కాబట్టి ఆయనే చేసుంటాడు. లేదే, సుబ్బుకి అంత సీన్ లేదు. ఇంత పెద్ద మ్యాటర్ ని తను ఒక్కడే డీల్ చేయడానికి ధైర్యం సరిపోదు. ఒకవేళ ముగ్గురు కలిసి ఈ పని చేసుంటారంటావా? అక్కా, 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 సూర్య వాళ్ళు వచ్చేసారు. నువ్వు రెడీయా? నేను రెడీనే. ఎర్ర నీళ్లు రెడీ, హారతి కర్పూర రెడీ. వెలిగించడమే తర్వాయి. మరి వెలిగించు. ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, టెండర్ ఆఫీసర్ల దిష్టి, టెండర్ వేయటానికి వచ్చిన మిగతా కంపెనీల వాళ్ళ దిష్టి, మొత్తం అందరి దిష్టి పోవాలి. ఏమైనా నువ్వు గ్రేట్ సూర్య. మా నాన్న ఇంటికి సంబంధించిన విషయాల్లో గాని, అటు కంపెనీకి సంబంధించిన విషయాల్లో గాని మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసి నీకే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇప్పుడు మాకు కరెక్ట్ గా బోధపడింది సూర్య. అంటే ఇప్పటి వరకు మా నాన్న నిన్ను ఎన్నోసార్లు నమ్మాడు. ఆ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నిలబెడుతూ నువ్వు గెలుస్తూ వచ్చావు. కానీ నీ మీద మాకు కొద్దో గొప్ప కోపం ఉన్న మాట మాత్రం నిజం. అందుకే నీ గెలుపుని మేమెప్పుడూ మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయలేదు. బట్ ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాం.
ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని, మా నాన్న డ్రీమ్ అనుకున్న ప్రాజెక్ట్ ని నువ్వొక్కదానివే నీ సొంత తెలివితేటలతో గెలుచుకొని రావటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. కన్న బిడ్డలుగా తండ్రి కలను నెరవేర్చాల్సిన బాధ్యత మాది. కానీ ఆయన కోడలువైన నువ్వు నెరవేర్చావు. మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు, సూర్య మన ఇంటి కోడలవటం మన అదృష్టం అని. నువ్వు చెప్పిన మాట 100% కరెక్ట్ నానా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివితేటలు. అంతమంది పోటీదారులుండగా ఇంత పెద్ద టెండర్ ని గెలుచుకోవడం అంటే మామూలు విషయమా? ఏంటక్క సూర్యకి హారతిస్తున్నారు? ఈ రోజు సూర్య చేసిన పనికి వట్టి హారతివ్వటం కాదే, ఏనుగు అంబానీ మీద ఊరేగించాలి. దేనికి? దేనికంటావేంటే? ఓ, నీకు విషయం తెలియదు కదూ, మన సూర్య నాన్న కలను నెరవేర్చింది. ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి టెండర్ గెలిచి నాన్నకి బహుమతిగా ఇచ్చింది. ఎవరు చెప్పారు టెండర్ మనకొచ్చిందని? ఆ టెండర్ ని ఈ సూర్య కోట్ చేసిన దానికంటే ₹1 తక్కువ కోట్ చేసి ఆ ప్రవల్లిక కొట్టేసింది. ఏ ప్రగతి, తమాషాలు చేయకు. సూర్యకాంతానికి ఇప్పటి వరకు ఓటమంటే ఏంటో కూడా తెలియదు. తనకు తెలియని పనైనా తను వెళ్ళింది అంటే గెలుచుకొని వచ్చిందన్నమాటే. అయ్యో అక్క, నువ్వు చెప్తుంది నిజమే. ఇప్పటి వరకు సూర్య ప్రతి విషయంలో గెలుచుండొచ్చు. దాంతో నాన్న నా కోడలు గ్రేట్ అని నెత్తిన పెట్టుకుని మనల్ని పక్కకు పెట్టేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తను ఓడిపోయింది. అందుకే దాని మొహం అలా వాడిపోయింది. కావాలంటే చూడండి. ఏంటి సూర్య, ప్రగతి చెప్తుంది నిజమా? మా నాన్న డ్రీమ్ ప్రాజెక్టు చేజారిపోయిందా? అదే నువ్వు కోట్ చేసిన దాని వల్ల. ఏం నాన్న ఇది? మరి టెండర్ మనకే వచ్చిందన్న ఆనందంలో హారతిస్తుంటే ఎవరు మాట్లాడరే? టెండర్ పోయిందన్న మాట అటు ఉంచితే ఇది మాకు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని అందరితో చెప్పుకున్నావు కదా నాన్న. ఇప్పుడు అందరి ముందు నీ పరువు పోయినట్టేనా? నీ కళ చెదిరిపోయినట్టే కదా. ఏది నువ్వు సూపర్ అని నెత్తిన పెట్టుకున్న నీ కోడలి వల్ల. టెండర్ గురించి మాట్లాడొద్దు, టెండర్ విషయంలో మీరెవరూ కలిగించుకోవద్దు అని ఇంట్లో మా అందరినీ దూరం పెట్టేసి బాధ్యత మొత్తం దీనొక్కదానికి అప్పగించావు. ఇప్పుడు ఏమైంది నాన్న? ఇంతకాలం నీ గెలుపు కారణమని దాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగావు. అదే కోడలు ఇప్పుడు నిన్ను తలదించుకునే పరిస్థితుల్లో నిలబెట్టింది. ఇప్పుడేమంటావు? అందుకే అంటారు, గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి అని. సూర్య మాకన్నా కాస్త తెలివైంది అయ్యుండొచ్చు. అంత మాత్రాన ఏ పన్నైనా అది చక్క పెట్టడానికి అదే సూపర్ ఉమెన్ కాదు నాన్న. ఆపుతారా? రే చైతో, చైతో, ఇప్పుడు వాణ్ణెందుకు పిలుస్తున్నారు నాన్న? నువ్వేమో టెండర్ బాధ్యత ఈవిడి గారికి అప్పగిస్తే ఈవిడి గారు భర్త అనే గౌరవం లేకుండా వాణ్ణి అవమానించింది. ఇదన్న మాటలకు బాధపడి వాడు మీతో పాటు టెండర్ వేయడానికి కూడా రాలేదు. లోపలే కూర్చుని బాధపడుతున్నాడు. మేవెంత ఓదార్చినా వాడు వినలేదు. ఇప్పుడు చేయాల్సింది వాడిని ఓదార్చడం కాదమ్మా, వాడిని పట్టుకుని నిలదీయాలి. వాడేం తప్పు చేశాడు? వాడు తప్పు చేయలేదు, నేరం చేశాడు. టెండర్ కొటేషన్ లీక్ అయ్యేలా చేశాడు. తమ్ముడు కొటేషన్ లీక్ చేశాడా? సొంత వాళ్ళు ఎందుకు చేస్తారని ఇప్పటి వరకు నమ్మానమ్మా, కానీ అదే జరిగింది. ఏంటి నాన్న, ఇప్పటి వరకు ఏ చిన్న తప్పు జరిగినా దానికి కారణం మేమే అయ్యుంటామని ఎన్నో మాటలు అనేవాడివి. ఇప్పుడు తమ్ముడు కూడా అనుమానిస్తున్నావా? నాన్న మాట్లాడటం కాదక్క, ఇదిగో ఇదే ఆయన గారితో ఇలా మాట్లాడిస్తోంది.
గెలిస్తే మొత్తం అదే చేసినట్టు, ఏదైనా తేడా వస్తే మాత్రం దానికి మనలో ఎవరో ఒకరు తప్పు చేసినట్టు చిత్రీకరించడం దీనికి అలవాటే కదా. అందుకే ఈ ఓటమి బాధ్యత తమ్ముడి మీద నెట్టేసుంటుంది. ఎవరు తప్పులు చేస్తున్నారో, ఎవరు అందరినీ కాచుకుంటూ వస్తున్నారో నాకు బాగా తెలుసమ్మా. అవును మేడం, నిన్న సూర్య మేడం వేయబోయే కొటేషన్ కవర్ ని ఓపెన్ చేసి చూసింది చైతుబాబే. అంటే ఇంటి పరువుని, మా నాన్న పేరుని మా తమ్ముడు చెడగొట్టాడంటారా? వాడు నీ కొడుకు నాన్న, ఈ ఇంటికి వ్యాపారానికి వారసుడు. ప్రాజెక్ట్ మనకొస్తే ఉపయోగం గాని పోతే వాడికి ఉపయోగం. మీరన్నది నిజం వదినా. ఏదో ఉపయోగాన్ని ఆశించే ఈ పని చేశారు, కానీ ఈ పని చేసింది ఆయన కాదు. అమ్మా సూర్య, అవును మావయ్య, నా భర్త ఆ పని చేయలేదు. కానీ మేడం, కవర్ ని ఓపెన్ చేసి కవర్ని ఓపెన్ చేయడం నువ్వు చూసావా? అలా చేస్తానని నాతో ఆయనే అన్నాడు. ఈ టెండర్ విషయంలో తనని ఇన్వాల్వ్ చేయడం లేదని చిన్న కోపంలో ఆ మాట నీతో చెప్పారు, కానీ నిజానికి ఆయనకి ఏ పాపం తెలీదు. ఆ విషయం నాకు తెలుసా. మరి మన కొటేషన్ ఆ ప్రవళికి ఎలా లీక్ అయిందంటావు? కొటేషన్ ఎంత అనేది నీకు నాకు తప్ప మూడో కంటికి తెలీదు. ఆ కవర్ గడప దాటి బయటికి వెళ్లలేదు, మరలా లీక్ అయింది. లీక్ చేసింది మన ఇంట్లో వాళ్ళే. కానీ ఆయన మాత్రం కాదు. అంటే ఏంటి నువ్వనేది? మేమే ఆ కొటేషన్ ప్రవళికకి చెప్పామంటావా? అవును, ఈవిడ గారు మన ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మనల్ని ఎలా బయటికి పంపించాలా అని ఎదురు చూస్తుంది. అందుకే ఈ అవకాశం దొరికింది కదా అని నిందలు మన మీద వెయ్యాలని చూస్తోంది. చూడు, మేం తెలుసో తెలియకో ఆవేశంలో చిన్న చిన్న తప్పులు చేసుండొచ్చేమో కానీ మా నాన్న తల వంచుకునే పనులు ఎప్పుడు చెయ్యలేదు, చెయ్యం కూడా. తప్పు చేసింది ఇంట్లో వాళ్ళు అన్నాను, కానీ మీరని నేను చెప్పలేదు కదా వదినా. మీరెందుకు ఆవేశపడుతున్నారు? మేము కాక తమ్ముడు కాక ఇంకెవరు? ఎవరు అంటే సొంత వాళ్లే. ఆ విషయం అటుంచితే నేను సూర్య ఇంటికి రాగానే హారతి పళ్ళం పట్టుకుని ఎదురొచ్చారు. నిజంగా టెండర్ తను గెలిచొచ్చిందని హారతి ఇవ్వడానికి వచ్చారా? టెండర్ మనకు రాలేదు, సూర్య ఓడిపోయిందనేగా ఈ ఏర్పాట్లు చేసింది. చెప్పండమ్మా. ప్రతి నిత్యం నువ్వు కొలిచే దేవుడి మీద ఒట్టేసి చెప్పు. నాన్న నువ్వే మా దేవుడివి అంటారు కదా, అలాంటి నా మీద ఒట్టేసి చెప్పండి నిజంగా సూర్య గెలిచి వచ్చిందనే హారతి ఇచ్చామని. పరాయి వాళ్ళు, మనం అంటే పడని వాళ్ళు, పగవాళ్లు చేసే పనులు సొంత వాళ్ళు చేస్తుంటే బాధ అనిపిస్తుందమ్మా. అందుకే టెండర్ గెలిచిన ఆనందం మా మొహాల్లో కనిపించకుండా పోయింది. కానీ మీరిచ్చిన హారతి వృధా కాలేదు మేడం. మీరిందాక హారతిస్తూ అన్నారు కదా, సూర్య మేడంకి ఓటమంటే తెలియదు అని. ఆ మాట మరోసారి నిజమైంది. మీరనుకుంటున్నట్టు ఆ టెండర్ ప్రవళికకి రాలేదు, మనకే వచ్చింది. నా కోడలు సూర్యకాంతం తెలివితేటలతో నాకే వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా?
ప్రవళిక గారు, మీరు వచ్చి సైన్ చేయండి. చెప్పాను కదా సూర్య, నీ కంటిని నీ ఫ్యామిలీ మెంబర్ తోనే పొడిచాను. ఓటమి అంటే తెలియని సూర్యకాంతానికి ఈ ప్రవళిక చేతిలో మొదటి ఓటమి. ఇక ఓటములు నీకు 1 by 1 ఎదురవుతూనే ఉంటాయి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని చిన్నప్పుడు మా డాడీ చెప్తుండేవారు. అందుకే ఫస్ట్ నేను నమ్మని మనుషులు అంటే నా సొంత వాళ్లే. కానీ నువ్వు ఆ విషయంలో తప్పు చేశావు. అందుకే ఓటమిని రుచి చూశావు.